అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్నట్లుండి ఒకరోజు ఒక విచిత్రమైన పదార్థం అనేది ఆకాశం నుంచి పడింది. అండ్ దానివల్ల అక్కడ ఏం జరిగింది, ఇంకా అక్కడ ఉండే జనాలు ఏమి ఇబ్బందులు పడ్డారనేది మన వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే 1994 ఆగస్టు 7 రోజున అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్నట్లుండి ఒకేసారిగా భారీగా వర్షం పడడం స్టార్ట్ అయింది. అయితే అక్కడ వర్షాలు పడడం అనేది కామన్, కానీ ఈసారి పడిన వర్షం మాత్రం వడగండ్లతో చాలా ఎక్కువగా పడింది. అయితే అలా నైట్ మొత్తం భారీ వర్షం పడి తెల్లారి అక్కడ జనాలు లేచి చూసేసరికి వాళ్ళకు ఇళ్ల పైన ఇంకా వాళ్ళ వెహికల్స్ పైన ఏదో జిగురు లాంటి పదార్థం అనేది కనిపించింది. అయితే అలాంటి పదార్థాన్ని వాళ్ళు అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఇంకా అక్కడ ఉండే వాళ్ళు అంతా నార్మల్ పీపుల్ కాబట్టి దాని గురించి ఎవరు ఎక్కువగా పరిశోధన చేయలేదు. ఇంకా ఆ పదార్థాన్ని ముట్టుకుంటే అచ్చం గమ్లాగా అంటుకుంటుంది. అలాగే వెహికల్స్ పైన పడిన దాన్ని క్లీన్ చేద్దామని చూసినా కానీ అది ఇంకా ఎక్కువగా అవుతుంది. అయితే ఆ రోజు మధ్యాహ్నానికి ఆ సిటీలో ఇంకో షాకింగ్ న్యూస్ అనేది జరిగింది. అదేంటంటే ఆ జిగురు లాంటి పదార్థాన్ని ముట్టుకున్న వాళ్ళందరికీ జ్వరం రావడం అనేది స్టార్ట్ అయింది. అంతేకాకుండా జ్వరంతో పాటు కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, అలాగే ఊపిరి అందకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. ఇంకా పదార్థాన్ని ముట్టుకున్న కుక్కలు పిల్లులు అనేవి ఏకంగా చనిపోయాయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరగడం వల్ల డాక్టర్స్ ఆ లిక్విడ్స్ ముట్టుకొని ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళ బెడ్ శాంపిల్స్ తీసుకొని ల్యాబ్కి పంపించారు. అయితే అక్కడ ఇంకొక విచిత్రమైన విషయం తెలిసింది. అది ఏంటంటే ఆ పదార్థంలో మనుషుల యొక్క తెల్ల రక్త కణాలు అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే ఆ లిక్విడ్ అనేది ఆకాశం నుంచి వర్షం ద్వారా పడింది. మరి మనుషుల బాడీలో ఉండే తెల్ల రక్త కణాలు అనేవి ఆకాశంలోకి ఎలా వెళ్ళాయి అనేది ఒక ప్రశ్నగా మారింది. సో ఇలా ఏం అర్థం కాక ఆ పదార్థాన్ని వాషింగ్టన్లోని స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్కి పంపారు. అయితే అక్కడ ఉండే మైక్రోబయాలజిస్ట్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. అదేంటంటే ఆ పదార్థం అనేది 2 రకాలైన బ్యాక్టీరియా గ్రూపులుగా మారడం వల్ల ఇలా ఏర్పడిందని, ఇంకా బ్యాక్టీరియాలో ఒక దాంట్లో మానవుల జీర్ణ వ్యవస్థ ఉంటుందని చెప్పాడు. అయితే అది ఆకాశం నుంచి ఎందుకు పడిందో మాత్రం అతను చెప్పలేకపోయాడు. అయితే ఈ మిస్టరీకి సంబంధించి అమెరికా సైంటిస్టులు మాత్రం ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు. అయితే అదేంటంటే అమెరికా ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలతో సముద్రంపై భారీగా బాంబుల్ని వేసింది. సో దానివల్ల సముద్రంలో ఎక్కువ మొత్తంలో జెల్లీ ఫిష్లు అనేవి చనిపోయాయి. అండ్ అదే టైంలో సముద్రంలో వచ్చిన టోర్నాడో వల్ల ఆ జెల్లీ ఫిష్ల పదార్థం మొత్తం ఆకాశంలోకి తుఫాన్ సుడిగాల రూపంలో వెళ్ళిపోయింది. అండ్ ఆ తర్వాత ఆ టోర్నాడో అనేది ఆ పదార్థాన్ని 80 కిలోమీటర్స్ అవతల ఉన్న ఓక్ విల్లే దగ్గర వదిలేసింది. ఇంకా అప్పటికే ఆ పదార్థం మొత్తం ఒక జిగురులాగా మారింది. అండ్ ఆ పదార్థమే అలా వచ్చి ఈ సిటీలో పడిందని చెప్పారు. కానీ అంచనాను చాలామంది నమ్మలేదు. ఎందుకంటే తుఫాన్ అనేది 80 కిలోమీటర్స్ వరకు ఆ పదార్థాన్ని ఎలా తెస్తుందని ప్రశ్నించారు. అయితే అమెరికా ఎయిర్ ఫోర్స్ మాత్రం 1994లో పసిఫిక్ మహాసముద్రంలో బాంబులు వేసినట్లు చెప్పింది. అయితే సైంటిస్టులు చెప్పినట్లు జెల్లీ ఫిష్లు అనేవి చనిపోయాయో లేదో మాత్రం తమకు తెలియదని చెప్పింది. ఫ్రెండ్స్, అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.